గంటన్నర ప్రసంగం తర్వాత పూర్తిగా మాయమైపోయింది. ఒకవైపు జిఎస్టీ, రెండవ వైపు నోట్ల రద్దు, మూడవది కరోనా వల్ల ఈ 7 సంవత్సరాల్లో నోట్ల రద్దు, జిఎస్టీ, ఇప్పుడు కరోనా ఈ సంవత్సరం. వీటి వల్ల వచ్చిన దుష్ఫలితాల నుంచి దేశాన్ని, భారతీయులను రక్షించడానికి చేసే కార్యక్రమం ఈ బడ్జెట్లో ఎక్కడ కూడా, ఈసారి కూడా ఈ బడ్జెట్లో కూడా ఎక్కడ లేదు. ఉపాధి కల్పన కానీ, ఉద్యోగ కల్పన కానీ, ఈ 2 రంగాలను కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఎక్కడ కూడా మత్సుకైనా కనపడడం లేదు. సరే, నిర్మాణ రంగంలో ఏమో అంటారు, స్టీలు, సిమెంటు, ఇటుకలు, అదేవిధంగా ఇసుక, దానికి ఏదో ఊతం ఇస్తున్నానంటున్నారు. దురదృష్టం ఏంటంటే వీటి ధరలు ఆకాశాన్ని అంటాయి కదా. అందులో ముఖ్యంగా గత సంవత్సరం నుంచి దీనికి జవాబు లేదు. మరోవైపు పెట్రోల్, డీజిల్ మొట్టమొదటిసారిగా ఈ దేశంలో అత్యంత ఎక్కువ రేట్లకు, చమురు ధరలు ప్రపంచవ్యాప్తంగా తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున, ఇంత ఎక్కువ ప్రజల్ని పిప్పి చేసే కార్యక్రమం చేస్తూ ఉంటే అభివృద్ధి పదంలో ఎలా వెలుగుతాం? నిత్యావసర వస్తువులు ధరలు బాగా పెరుగుతున్నాయి. మీకు తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. యూఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్. మన మీడియా మిత్రులు, యూఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్. యూఆర్ సీయింగ్ ఎవ్రీ డే. సో వాట్ ఆర్ ది స్టెప్స్ దట్ యూ have taken to contain the rise of essential commodities in the country? There is no mention in the budget. It's the most unfortunate thing. ఈ పేదింటి బడ్జెట్, పేదింటి వాళ్ళకు బడ్జెట్లో ఏమైనా రాయితీలు కనిపించాయా? లేదే. ఇక వస్తే కొత్తగా మెట్రోలు అని ఏదో బాగా పెద్దగా చెప్పారు బడ్జెట్లో. కానీ హైదరాబాదులో మెట్రో ప్రపంచంలో నంబర్ 1గా ఎంపిక కాబడిన మెట్రోను మరింత పొడిగించాలి అనే దానికి 7 సంవత్సరాల తర్వాత కూడా ఆలోచన రావడం లేదు అంటే తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకవైపు, బీజేపీ ప్రభుత్వం ఒకవైపు శాపంగా మారింది అని చెప్పడానికి బడ్జెట్ ప్రసంగమే. నేను ఏదో సూపర్లేటివ్లో చెప్పి నమ్మించడానికి చేసే ప్రయత్నం కాదు, ఇవి వాస్తవాలు. ఇక అభివృద్ధి అంతా ఏదో ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని బాగా చెప్పారు. ఇది ఆ 3-4 రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా ఈ బడ్జెట్ ప్రసంగం ఉంది. కానీ దేశ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి కానీ, కరోనా వల్ల, జిఎస్టీ వల్ల, నోట్ల రద్దు వల్ల ఇబ్బంది పడ్డ రంగాలకు కానీ, ప్రజలకు కానీ, సామాన్యుడికి కానీ, మైగ్రెంట్ వర్కర్స్ కానీ ఏమైనా కార్యక్రమం ఉందా ఇందులో? లేదే. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను మొత్తం రాసుకున్నాను. ప్రతి ప్రసంగం, ప్రతి సెంటెన్స్లో ఏముంది అనేది. ఇక్కడ చూడండి బడ్జెట్, ఈ కొత్త బడ్జెట్. ఇక్కడ ఏమంటున్నారు? 6 పిల్లర్స్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి కదా. 6 పిల్లర్స్ అంటే సాధారణంగా మనం 4 పిల్లర్లు అంటాం, ఏదైనా రూమ్ కట్టినా, ఏదో చిన్న బిల్డింగ్ కట్టినా. మేమైతే ఎప్పుడు పిల్లలు అనలే. కానీ ఈ దేశ ఆర్థిక పునాదులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల కాలంలో బలంగా ఉన్నాయి కాబట్టే ఈ దేశం ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదిగిన నగ్న సత్యాన్ని గుర్తించమని చెప్తున్నారు. సరే, ఎవరైనా మరింత బలోపేతం చేస్తే కాదంటామా? 4 స్తంభాలొద్దు, 6 స్తంభాలంటే కాదంటామా? కానీ మీ 6 పిల్లర్స్ ఎంత బలహీనంగా ఉన్నాయో ఐటమ్ బై ఐటమ్ కూల్చి మరి మాట్లాడదాం, చర్చకు వస్తే బాగుంటుంది. డిస్కషన్లు పార్లమెంట్లో ఎట్లాగో చేస్తారు. కానీ మీ 6 పిల్లర్స్ ఈ ఆర్థిక పరిపుష్టికి కానీ, ఆర్థిక అభివృద్ధికి కానీ, ఆర్థికంగా దేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి కానీ ఏమాత్రం ఈ సంవత్సరం బడ్జెట్ దోహదం చేయలేదు. ఇవి బలహీనమైన స్తంభాలు అనేది చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ చూడండి, ఏమిటి? హెల్త్. ఇంత బాధల్లో ఉన్నాం కదా. గత సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కరోనా లేదు కదా.
ఎంతయ్యా బడ్జెట్ లాస్ట్ ఇయర్ 62,398 కోట్లు. ఈసారి ఓహో పిల్లరు ఫస్ట్ పిల్లర్ 64,000 కోట్ల 180. ఎంత అయింది? 2,000 కోట్లు అదనంగా వేస్తే పిల్లర్ బాగైనా. అది కోట్లాది మంది ఇబ్బందులు పడుతూ ఉంటే, మెడికల్ సర్వీసెస్ బాగుండాలి అంటే, ప్రభుత్వ దవాఖానాలలో వెళ్ళలేని పరిస్థితులు జనాలకు ఉంటే, నాయకులంతా ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితులు ఉంటే, ఇదా 2,000 కోట్లు అదనంగా ఇచ్చి గొప్ప చెప్పుకుంటున్నాం ఒక పిల్లరని. చాలా ఉన్నాయి. తర్వాత రెండోది ఏంటి అంటే, డబులింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ అని మళ్ళీ పడబడుతున్నారు. సిగ్గు ఉండాలి. ఒక సంవత్సరం ఉంది. డబులింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమా? ఎంఎస్పి పెంచారా? పెట్టుబడులు తగ్గే విధంగా ఏమైనా కార్యక్రమాలు చేశారా? మూడవది, రుణ వితరణలో రైతులకు ఇచ్చే రుణాలు ఏవైతే ఉన్నాయో అవేమైనా పెంచారా? తర్వాత ఉత్పత్తులు పెరిగే విధంగా ఏమైనా కార్యక్రమాలు చేశారా? ఈ 4 పాయింట్లు సమాధానం చెప్తారా? ఎట్లాగా డబ్బులు ఎట్లయితుంది? ఇన్కమ్ మాటలతో అవుతుందా? ఇది ఎన్నికల స్పీచా? ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు, దేశానికి, సమాజానికి అభివృద్ధి దిశలోపట ప్రభుత్వం చేసే కార్యక్రమాలను పార్లమెంటు ద్వారా చెప్పే సమయంలో ఇలాంటి మాటలా? డబులింగా? ఇక మిగతా అన్ని 5 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు చేసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పిల్లలని పెట్టారు. ఈ 7 ఏళ్లలో ఈరోజు ప్రవేశపెట్టబడిన డ్రింకింగ్ వాటర్ కానీ, రైల్వే లైన్లు కానీ, లేకుంటే నేషనల్ హైవే కానీ, ఇవన్నీ 5 ఏళ్ళు 3 ఏళ్ళ ప్రోగ్రాములు 7 ఏళ్ల తర్వాత పెడుతూ దేనికోసమయ్యా? ఎన్నికల రాష్ట్రాలలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, అదేదో జిలేబీ ఇది అంటారు కదా, దాన్ని ఏమంటారు? గాలం, ఎర్ర. ప్రజలు అట్లా అనుకుంటున్నారా? నమ్ముతారా? ఇగో సెకండ్ పిల్లర్, అదేమో ఫస్ట్ పిల్లర్ సంగతులు. సెకండ్ పిల్లర్ 5 ట్రిలియన్ ఎకానమీ అని. మామూలుగా అయితే 2014 నుంచి మామూలుగా అయితే 5 ట్రిలియన్లు ఎప్పుడో వస్తుంది. కానీ వీళ్ళు కావాలని ఊరికే చెప్తున్నారు. అందులో ఈ సంవత్సరం, గత సంవత్సరం పూర్తిగా డెఫిసిట్ బడ్జెట్లో ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోయింది. తర్వాత ఇది చూడండి, నేషనల్ హైవేస్లో తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, అస్సాంకు 19,500 కోట్లు, వెస్ట్ బెంగాల్కు 25,000 కోట్లు, తమిళనాడుకు దానికి సంబంధించిన మిగతా వాటికి 65,000 కోట్లు. అంటే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని చేస్తున్నదే కదా. తర్వాత మన దగ్గర మెట్రోకు సంబంధమే లేదు, పెట్రోల్ నేచురల్ గ్యాస్ అయింది. ఇంకోటి చాలా గొప్ప పని చేస్తున్నారు మొదటిసారి, అదేదో తమిళ్ పోయేటో ఫిలాసఫర్ది కోట్ చేసింది మన నిర్మలా సీతారామన్ గారు. ఏమని? దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, దీన్ని అభివృద్ధి చేయాలి. ప్రొటెక్ట్ చేయడం అంటే ఉన్నది కాపాడుకొని మంచిగా ముందడుగేయాలని కదా. ఏమమ్మా, ఏం బీజేపీ నాయకులారా, మోడీ గారు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 49% నుంచి 74% పెట్టి ప్రభుత్వ ఆస్తులను అమ్ముకునే రీతిలో మీరు చేసే కార్యక్రమాలు ఇది ప్రొటెక్ట్ చేయడానికి చేసేదా? మీ పరిపాలన బలహీనతలు, మీ అవగాహన రాహిత్యం, మీ ముందు చూపు లేకపోవడం దీంట్లో చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇక ఇన్సూరెన్స్ అయితే ఆల్ డిస్ఇన్వెస్ట్మెంట్స్ పబ్లిక్ సెక్టర్ ఇండెక్స్లో 2022 వరకే ఖతం చేస్తారట. ఎందుకంటే 2023లో మళ్ళీ వచ్చే లేదు. ఈ లోపల అన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ చేసి తమ వాళ్ళకి కావాలని ఇచ్చే కార్యక్రమం ఈ బడ్జెట్ ద్వారా చెప్పుకోవడం సిగ్గుచేటు అనే మాట మాట్లాడుతున్నారు. ఇంకో ప్రసంగం ఏం చేశారు? 3rd పిల్లరో 4th పిల్లరో వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని గణాంకాలకు చర్చకు వస్తారా? ఎందుకు తెలుసా? నేను డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, మీకు కావాలంటే చిట్ చాట్లో మళ్ళీ చెప్తాను డీటెయిల్స్. ఏదో మా రైతులు బాగా ఇది కొంటున్నాం, పోయినసారి 53,000 కోట్ల
ప్యాడీకి ఇస్తే ఈసారి 1,41,000 కోట్లకు కొన్నాము. ఎవరి చెవులో పూలు పెడుతున్నారు? సీతారామన్ గారు, బీజేపీ నాయకులారా. 2014లో ఉన్న ఎంఎస్పి ధర ఎంత? 2019లో ఉన్న ఎంఎస్పి ధర ఎంత? ఒక 50% పెరిగింది కదా. 2004లో ఉన్న ఎంఎస్పి ధర 2014లో ఉన్న ఎంఎస్పి ధర దాదాపు 120% పెరిగింది, 130% పెరిగింది. 7 సంవత్సరాల్లో 50% పెరిగింది. 50% పెరిగితే కొనుగోలు ధర అంటే కొనుగోలు అమౌంట్ పెరగదా? అంతేకాకుండా ప్రతి సంవత్సరం పెరుగుతున్న పంటలు, ధాన్యాల టోటల్ ప్రొడక్షన్ అప్పుడు 230 మిలియన్ టన్నులు ఉండే, ఇప్పుడు 290 మిలియన్ టన్నులకు వచ్చింది. 60 మిలియన్ టన్నులు అదనంగా పండితే దానికి ధర పెట్టాల్సిన అవసరం లేదా? ఈ లెక్కలు చెప్పి, కాకి లెక్కలు చెప్పి ఎవరిని నమ్మించడానికి ఇది? మీరు ఏమైనా కార్యక్రమాలు చేస్తే దిగుబడి పెరిగిందా? ఎంఎస్పి ధర పెంచారా? అది మాట రాదు. ఇగో ఇలా ఉన్నాయి, వీటికి కూడా అట్లాగే ఉంది. ఇకపోతే ఈ డెఫిసిట్ ఈ సంవత్సరం 34 లక్షల పైచలు కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందులో 12 లక్షల కోట్లు అప్పులు. నేను దాని గురించి మాట్లాడా. 12 లక్షల కోట్ల అప్పులు చూయిస్తూ కూడా మరో 2 లక్షల కోట్లు డెఫిసిట్గా చూపించే దౌర్భాగ్య బడ్జెట్ కదా అని నేను అంటున్నా. చర్చిద్దాం, అవునో కాదో. మీ పాయింట్లన్నీ విటిదా 6 స్తంభాల మీద. అదే కాకుండా ఇంకా రాయితీలు ఏదో ఇచ్చారు. ఎవరికి? మైగ్రెంట్ వర్కర్స్కు. నవ్వులాటగా ఉంది. అసలు ఉపాధి కోల్పోయి జీవనాధారం లేకుండా సొంత గ్రామాలకు పోయి చేస్తూ ఉంటే వాళ్ళు ఏదో కొంటున్నట్టు రాయితీ అట, ఇంట్రెస్ట్ రాయితీ. వాళ్ళు కొనగలుగుతారా? వాళ్ళ పేరు మీద చెప్తారా? ఎవరిని నమ్మవలడానికి? ఇంకా ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న అనేక సమస్యల మీద కనీసం ప్రస్తావన కూడా లేకుండా, దాని మీద ఎలాంటి కార్యక్రమం లేకుండా, ఎలాంటి ప్రణాళిక లేకుండా ఉన్నదనేది దౌర్భాగ్య విశేషం. నాకైతే చాలా బాధగా ఉంది. ఏంటది? ఇప్పుడే రైతుల ఆందోళన మీద కనీసం ఏం చేస్తామనే మాట కూడా లేదే. 160% అన్నదాతలు పార్లమెంట్లో బిల్లు పాస్ చేసుకొని 1.5 సంవత్సరాలు పక్కకు పెడతామనే దౌర్భాగ్య మాటలతోటి రైతులు శాంతిస్తారనుకుంటే మీ అవివేకానికి నిదర్శనం అని నేను చెప్తున్నా. ఇదే కాకుండా చైనా ఆక్రమించిన భూభాగాల మీద కానీ, డిఫెన్స్ బడ్జెట్ మీద కానీ, వాస్తవాదైన రేఖకు లోపలికి వచ్చిన నేపథ్యం కానీ ఇప్పటి వరకు మాట్లాడకపోవడం, ఆ దిశలోపల చర్యలు తీసుకుంటామని ఈ దేశానికి నమ్మకం కూడా కల్పించలేని పరిస్థితుల్లో ఈ బడ్జెట్ ప్రసంగం ఉన్నది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు, ప్రజల ఆదాయాలు తగ్గిపోతున్నాయి. The incomes have been decreasing. This is a fact. The government knows it. The statement is from the government sources, not from Pannala. What is that you have done to build up the incomes of the people? ప్రస్తావనే రాలేదే. అంతేకాదు, ఆర్థిక విషయాలలో అంతరాలు పెరుగుతున్నాయి. మెజారిటీ ప్రజల ఆదాయం తగ్గిపోతూ ఉంటే కొంతమంది ఆదాయం గణనీయంగా పెరుగుతున్నది. ఎట్లా పెరిగింది? 100 మంది పెట్టుబడిదారుల ఆదాయం ఈ క్లిష్ట పరిస్థితుల్లో, ఈ పాండమిక్లో, ఈ కరోనా సమయంలో ఈ సంవత్సరం 13 లక్షల కోట్లకు పెరిగిన మాట ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయి కదా. మీరేం చేశారు? పేదవాళ్ళ ఆదాయం పెంచడానికి మీరు చేసే కార్యక్రమం ఏంది? దిస్ ఎవర్ వైడనింగ్ గ్యాప్. అదే కాకుండా 12 million people have lost their jobs in the country. 12 million people. Migrant workers have gone back to millions of migrant workers. మన ఒక్క స్టేట్ నుంచే 9 లక్షలు అన్నారు, 12 లక్షలు అన్నారు, 8 లక్షలు అన్నారు. ఆ లెక్కలేందో నేను జోలికి పోను. కానీ లక్షల్లో అయితే మన రాష్ట్రం నుంచే పోయినారు కదా, అన్ని రాష్ట్రాల నుంచి అంతే కదా. వారి గురించి మీ ప్రస్తావన ఎక్కడుంది? మీ ప్రణాళిక ఏమిటి?
అంతేకాదు ఈరోజు ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచం ఎదుర్కొంటున్నది, దేశం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ దేశాన్ని ప్రజలను రక్షిస్తున్నది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఎంత పెరిగిందో తెలుసా ఈ 5 నెలల్లో? 40%, 39 పాయింట్ సంథింగ్, 38.79% ఎక్కువ మంది రోజు పనికి పోతున్నారు గ్రామాలలో. ఇది ప్రారంభించిన ఈ 10 సంవత్సరాలలో 10-15 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఇన్ని మ్యాన్ అవర్స్ చేపట్టలేదు. వాళ్లకు అధిక ఆదాయం ఇవ్వడానికి మీకు చేతులు ఎందుకు రావట్లేదు? ఆ ప్రస్తావన తీసుకురావడానికి నోరెందుకు రావట్లేదు? మీరు చేసిన ఒక కార్యక్రమం ఏదైనా ఇంత పెద్ద ఎత్తున సహకరించిందని నేను ప్రశ్నిస్తున్నాను. ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఏదైతే ఉందో దానివల్ల సాధారణ ప్రజానీకం, అట్టడుగు వర్గాల వారికి, పేదవారికి, ఉపాధి లేని వారికి అవకాశం కల్పించేటువంటి దాని మీద మరింత ప్రోత్సాహం ఇస్తే తప్ప ఈ సందర్భంలో క్లిష్ట పరిస్థితుల్లో ఇది మాట్లాడడానికి మీకు నోరు రాదా? రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో మీరు చేసే కార్యక్రమాలు 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకని ప్రణాళిక పెట్టి ఆ జిలేబీ రేసులో ఇలా పట్టుకున్నట్టున్నది. ప్రభుత్వ పనితీరు ప్రజలను నమ్మబలికే విధంగా ఉంది, కానీ ఆర్థికంగా ముందుకు తీసుకుపోవడానికి ఎటువంటి చర్యలు లేవు. ఇది నేను చాలా బాధపడుతున్నాననే విషయం తెలియజేస్తాను. ఎవ్రీ ఐటమ్ మీద సమయం ఇస్తే చర్చించుకోవచ్చు. కాంగ్రెస్ పరిపాలనలో ఏం చేయగలిగాం, ఈ పరిపాలనలో దాన్ని పక్కన పెట్టేసి మీ దిశ కానీ టార్గెట్ కానీ ఏంటో అర్థమవుతలేదా? అందుకోసం ఈ బడ్జెట్ కేవలం ఎన్నికల దృష్ట్యా, వచ్చే ఎన్నికల దృష్ట్యా తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి నమ్మబలికే ప్రసంగంగా పేదవాళ్ళ నోర్లు కొడుతున్న బడ్జెట్గా, పేదవాళ్ళను ఆదుకోలేని బడ్జెట్గా, ఉద్యోగ అవకాశాలు కల్పించలేని ధన్యస్థితిలో ఉన్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి ఈ బడ్జెట్ ద్వారా ఇంకా ఎక్కువ స్పష్టంగా తెలుస్తున్నదనే విషయాన్ని తెలియజేస్తాను. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machraju. Please subscribe to Mirror TV.